హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి వినాయక చవితి లాగనమాట. మేమైతే చాలా బాగా జరుపుకున్నాం వినాయక చవితి. మీరు కూడా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాము. ఈ ఇయర్ ఏంటో కానీ అసలు ఫెస్టివల్ వైబ్స్ అయితే ఏం అనిపించలేదు నాకంతా. ఎందుకంటే ఇక్కడ విజయవాడలో అంతా ఫుల్గా ఫ్లోర్స్ వచ్చినాయి కదా మొన్నటి వరకు. అందువల్ల అనుకుంటా ఎవరు జరుపుకోలేదు. అంటే డీజేలు ఫుల్ సౌండ్స్ అయ్యి వస్తాయి కదా, అసలు అలాంటి ఏం హడావడి ఏమీ లేవు అసలు. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను వచ్చేసి ప్రసాదాలకి రెడీ చేద్దామని మార్నింగ్లో వచ్చి ఫస్ట్ స్నానం అయితే చేసేసాను. ఆ తర్వాత ఉండ్రాలు చేద్దామని బెల్లం చూస్తున్నాను. చూసారా వెనకాల మా పాప ట్రైపోడ్ పట్టుకొని తిరుగుతుంది నాకు ఇవ్వకుండా. అందుకని చెప్పేసి ఒక ట్రైపోడ్ ఇచ్చేసి ఇంకో ట్రైపోడ్ నేను అక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకవైపు అయితే రైస్ పెట్టేసుకున్నాను పులిహోర చేద్దామని, ఇంకొక వైపు అయితే బెల్లం తురుముకుంటున్నాను. అదే చెప్తున్నాగా ఉండ్రాలు చేద్దామని చెప్పేసి. నేనైతే ఇక్కడ రెసిపీస్ అయితే ఏం చూపించట్లేదండి, నార్మల్గా నేను చేస్తున్నాను అంతే. అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కదా, నేనైతే బెల్లంతోనే చేస్తున్నాను అనమాట. నేను ఈ ఇయర్ 5 ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఒకటి వచ్చేసి పులిహోర, 2 ఉండ్రాళ్ళు, అండ్ అలాగే పాల తాలికలు అంటారు కదా, దాంతోనే పాల తాలికలు, అండ్ ఆడిది చలవిడి వడపప్పు చేస్తున్నాను. అంతే, ఈ 5 ప్రసాదాలు చేస్తున్నాను. ఫస్ట్ అయితే పులిహోరకి పెట్టేసుకున్నాను కదా, ఇంకొక వైపు వచ్చేసి బెల్లం తురిమేసి ఉండ్రాలకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఉండ్రాళ్ళకి పిండి అయితే రెడీ అయిపోయింది. నేను ఉండ్రాలు చేస్తుంటే పక్కన మా పాప వచ్చేసి మా పాప ఇమ్మని అడుగుతుంది అనమాట. లేదు డాడీ ఇప్పుడు పూజ చేయాలి కదా, పూజ చేసిన తర్వాత ఇస్తాను జేజిక్ కదా అని చెప్పేసి అంటున్నా. వినట్లేదు, అరుస్తుంది అనమాట ఇమ్మని పక్క నుండి. ఫెస్టివల్ అంటేనే మల్టీ టాస్కింగ్ చేయాలి ఖచ్చితంగా, లేదంటే అస్సలు పని త్వరగా అవ్వదు. అందుకనే ఒకవైపు రైస్ పెట్టేసి ఒకవైపు అది చేస్తున్నాను. ఈలోపు రైస్ కూడా అయిపోతుంది అనమాట. అది కూడా చూసుకుంటూ ఉండ్రాలు చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ని చెప్తున్నారు లేచి రెడీ అవ్వచ్చు కదా, స్నానం చేయొచ్చు కదా, స్నానం చేస్తే కొంచెమైనా హెల్ప్ చేస్తారు కదా అనేసి. తను కూడా చేస్తానని చెప్పేసి చేయడం మానేసి ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. ఇదిగోండి ఇక్కడైతే ఒకవైపు రైస్ చూసుకుంటూ నేను ఉండ్రాలు చేస్తున్నాను అనమాట. కరెక్ట్గా అంటే మనం దండ కూడా ఇస్తాం కదా, దండ కోసం ఒక 11 ఉండ్రాళ్ళు అలాగా మామూలు నైవేద్యం పెట్టడానికి కొంచెం అలా పెడుతున్నాను. ఇదిగోండి చూడండి మా పాప ఏం చేస్తుందో, ఉండ్రాళ్ళు ఇమ్మని అడుగుతుంది. తర్వాత జేజీకి పెట్టాలి అంటే అయితే అక్కడ బెల్లం అడుగుతుంది, బెల్లం పెట్టమని. అయితే సరే అయితే తిను అని చెప్పేసి బెల్లం చిన్న ముక్క తీసి ఇచ్చాను. పట్టుకొని వెళ్ళిపోయింది బయటికి. మాది ఇడ్లీ పాత్ర అయితే 2 ప్లేట్స్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఉండ్రాలు ఒక ప్లేట్లో పెట్టేసాను, ఇంకో ప్లేట్లోనేమో పాల తాలికలు చేసి పెట్టేశాను అనమాట. అంటే అది షాప్స్లో ఉంటుంది చూసారా ఇడ్లీ పాత్ర, ఆ టైప్ అనమాట. అందుకని ఖచ్చితంగా మేము కింద క్లాత్ వేస్తాము. క్లాత్ వేసిన తర్వాత అప్పుడు పెడతామన్నమాట. ఇవన్నీ ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నాను అని అడిగి హై చెప్తున్నారు. అండ్ వచ్చి ఏం కావాలి ఏం తీసుకురావాలి అని అడుగుతున్నారు అనమాట. అయితే మేము పండగ సాటర్డే కదండి, అయితే థర్స్డే కొన్ని తెచ్చుకుందాము, ఫ్రైడే మిగిలిన ఏమన్నా మర్చిపోతే ఫ్రైడే తెచ్చుకుందామని అనుకున్నాము. అంటే లీవ్ ఉండదు కదా, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికి టైం ఉండదు అనేసి. అయితే థర్స్డే వెళ్ళి కొన్ని ఐటమ్స్ అంటే బొమ్మ, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తెచ్చేసుకున్నాం. కానీ అరిటాకు, నెక్స్ట్ పత్రి ఇలాంటివి ఏం తీసుకురాలేదు. అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రైడే వెళ్దామంటే అసలు ఫుల్ వర్షం ఉందని చెప్పేసి ఇంకెళ్ళలేదు. అయితే ఇంకా పూజ చేస్తున్నాను కదా, నువ్వు వెళ్ళేసి వచ్చాయంటే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. ఇంకా స్టవ్ మీద ప్రసాదాలు పెట్టేసి ఇంకా నేను వచ్చేసి ధర్మందాలు పసుపు బుట్టలు పెట్టుకుంటున్నాను అనమాట. నార్మల్గా ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా ఉంటే ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకుంటాను, ధర్మందాలకు పసుపు బట్టలు అవి పెట్టేసుకుంటాను. కానీ ముందు రోజు ఎందుకో అసలు ఆ టైం కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి అప్పుడే చేసుకుంటున్నాను అనమాట. ఒకవైపు మా అమ్మాయి వచ్చేసి లాగేస్తుంది అన్నీ, కుంకుమ పసుపు అన్నీ కలిపేస్తుంది అనమాట. ఇమ్మని అడుగుతుంది, మొత్తం అంతా పామేస్తుంది వచ్చంతా. ఇంకా పసుపు రాసడం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి లేట్ అయిపోతుంది కదా, నేను లోపల రెడీ చేస్తాను, లోపల నువ్వు పాపకి స్నానం చేయించేసి అన్నారు. సరే అయితే మీరు రెడీ చేయండి, లోపల నేను స్నానం చేయించేసి వస్తానని చెప్పి స్నానం చేయించాను. స్నానం చేయించేసి రెడీ చేస్తుంటే ఈరోజు అంటే కొంచెం ట్రెడిషనల్గా చేద్దామని చెప్పేసి పట్లంగా జాకెట్ వేసాను అనమాట. వేస్తే ఇంకా అసలు ఉంచుకోలేదు, బాగా ఏడుస్తుంది అనమాట. అంటే మెత్తటి సాఫ్ట్ క్లాత్ అంతా అలవాటు అయిపోయి ఇంకా అసలు ఉంచుకోలేకపోతుంది అనమాట. సరే అని చెప్పి ఏడుస్తుందని చెప్పేసి తీసుకొని వాళ్ళ డాడీ వచ్చారు. మళ్ళీ వాళ్ళ డాడీ రెడీ చేసి వచ్చిన తర్వాత ఎత్తుకొని తిప్పుతున్నారనమాట. తిప్పుతుంటే పడుకుని పోయింది. అందువల్ల ఇంకా పూసలది ఇంకా పాప కనిపించదు. స్టార్టింగ్లోనే పాప కనిపించింది, తర్వాత ఇంకా కనిపించదు.
ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నువ్వు వచ్చి లోపల రెడీ చేసేసే, నేను పాపని చూసుకుంటాను అని చెప్పేసి అన్నారనమాట. ఇంకే మా పాపని హస్బెండ్ కప్ చెప్పేసి ఇప్పుడు నేను వచ్చి రెడీ చేస్తున్నాను. మొత్తం పీట కది పసుపు రాసి ముగ్గేసి అక్కడ పెడుతున్నాను అనమాట. ఈ పీట వచ్చేసి సిల్వర్ కాదండి, నార్మల్ అమ్ముతారు కదా రెడీమేడ్ది, అది మా అమ్మమ్మ కొనేసి పంపించింది అనమాట. ఇది ఎంత కొన్నదో నాకు తెలీదు. అండ్ ముగ్గు పెట్టేసి ఫస్ట్ అయితే టవల్ ఉంటుంది కదా, టవల్ తుండి టవల్ అంటారు కదా, ఆ టవల్ తీసుకొని ఆ టవల్ దానిపైన కొంచెం బియ్యం వేసి దానిపైన వినాయకుని పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ టవల్ అయితే మొత్తం పరిచేస్తే కొంచెం కింద దీపాలు కూడా పెడతాం కదా, ఆయిల్ అది వచ్చేసి పాడైపోతుందేమో అని చెప్పేసి దాన్ని టవల్ని 4 పార్ట్స్ కింద మడత పెట్టేసాను. మడత పెట్టేసిన తర్వాత కొంచెం రైస్ వేసి దానిపైన అప్పుడు వినాయకుని ప్లేస్ చేశాను అనమాట. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, అంటే చెప్తున్నాను అనమాట. నేను ఇలా చేసుకుంటాను, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, మేమైతే ఇలా చేసుకుంటాము. ఇవన్నీ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత మొత్తం అప్పుడు పొత్తరి ఉంటుంది కదా, అంటే అరటి మా హస్బెండ్ని అరిటాకులు తీసుకురామంటే అరటి చెట్లు తీసుకొచ్చాడు, వాటిని కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడికి అయితే బొట్టు పెట్టేస్తున్నా పసుపుతోటి. మీ అందరికీ నేను లెఫ్ట్ హ్యాండ్తో యూజ్ చేస్తున్నాను ఏంటి అనుకోవచ్చేమో, ఇది సెల్ఫీ వీడియో కింద పెట్టాను అనమాట. సెల్ఫీ వీడియో పెట్టడం వల్ల అలా కనిపిస్తుంది అంతే. నేను రైట్ హ్యాండ్తోనే పెడతాను, నాకు నాది రైట్ హ్యాండే యూజ్ చేస్తాను అనమాట దేనికోసమైనా సరే. అండ్ ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ అయితే చెట్లు తీసుకొచ్చారని చెప్పాను కదా, చెట్లు కూడా ప్లేస్ చేశాను. కానీ అవేంటో ఎంతసేపు నించోబెట్టినా సరే నించోవట్లేదు, పడిపోతున్నాయి. అండ్ సరేలే అని చెప్పేసి ఇంకా వదిలేసి నేను పొత్తరది సర్దేస్తున్నాను అనమాట. పొత్తరది సర్దేసిన తర్వాత మా హస్బెండ్ని తీసుకొచ్చి పెట్టమంటే అప్పుడు మా హస్బెండ్ పెట్టారనమాట పడిపోకుండా. మొత్తం రెడీ చేసిన తర్వాత నేను కూడా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాను. శారీ అది కట్టుకుని వచ్చాను అనమాట. ఇంకా పాప అయితే పడుకుని పోయింది కాబట్టి ఇంకా పాప రాలేదు, మేము ఇద్దరమే చేసుకుంటున్నాం పూజ. అప్పటికే టైం 10:30 అంతా అయిపోయింది. అయితే మా హస్బెండ్కి ఇక్కడ మా హస్బెండ్ బుక్ చదువుతుంటే నేను పూజ చేస్తున్నాను అనమాట. ఇంక పూజ కూడా అయిపోయింది కదా. అది వినేసిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చాడు. కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన తర్వాత హారతి ఇచ్చేసాను నేను. హారతి ఇచ్చేసి అక్షంతలు వేసుకోవాలి కాబట్టి అక్షంతలు కూడా వేసేసుకున్నాం ఇద్దరం. అక్షంతలు వేసుకొని అయిపోయింది. ఈ సంవత్సరం అయితే మేము ఇలా చేసుకున్నాం అన్నమాట పూజ. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి, ఇదే నేను ఈ సంవత్సరం చేసుకున్న వినాయక చవితి. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా?
ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అసలు యాక్చువల్గా నేను పక్కన పెడదాం అనుకున్నాను, కాకపోతే పైన పాలి కట్టడానికి మాకు అవ్వట్లేదు. ఇటైతే కిటికీ ఉంది కదా సపోర్ట్కి, కిటికీ కట్టవచ్చు అని చెప్పి మా హస్బెండ్ ఇలా సెట్ చేశారనమాట. కానీ ఇలా కూడా బాగుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి వినాయకుడిని నిమజ్జనం చేయడం కోసమనే వెళ్తున్నాం అనమాట. కానీ బయట వర్షం పడుతుంది, అందుకని చెప్పేసి కార్ తీసుకొని వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఇంకా లాస్ట్కి కృష్ణానదికి వెళ్ళాం అనమాట. కృష్ణానదికి వెళ్తే అక్కడ ఫ్లో బాగా ఎక్కువ ఉంది, మొన్న వరద వచ్చింది కదా, అందుకోసమని మేము వెళ్ళలేదు, మాకు భయం వేసింది. నేను పాపను ఎత్తుకొని ఉంటే మా హస్బెండ్ వెళ్ళి నిమజ్జనం చేసి వస్తా అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళారనమాట. అదిగోండి చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో, ఏదో బీచ్లోని కెరటాలు వస్తాయి చూసారా, అలా వస్తుందన్నమాట వాటరు. ఇక్కడ టైల్స్ అవి చూసారా, మొన్న వరదకి అయితే మొత్తం అన్నీ ఇరిగిపోయి ఉన్నాయన్నమాట. ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తున్న పార్ట్ అంతా కూడా మొన్న వరదలకి మొత్తం మునిగిపోయింది. అంతేనండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.